Hello friends, welcome to Kode channel, another travel vlog. ఈసారి ఇషా ఆది యోగి ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాము. మధ్యలో వెళ్తుంటే ఈ జలపాతం కనబడింది. చాలా ఆహ్లాదకరంగా ఉండే వీడియో తీశాను. మన వీడియో కోసం క్యాప్చర్ చేశాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది కోయంబత్తూర్లో ఉందండి. కోయంబత్తూర్ నుంచి 40 కిలోమీటర్స్ దూరము, ఒక 1.5 hour దారి ఉంటుంది కోయంబత్తూర్ నుంచి, మెయిన్ సిటీ నుంచి. అయితే ఈ ఆది యోగి స్పెషాలిటీ ఏంటంటే ఇది 112 అడుగుల శివుని విగ్రహము. దీన్ని వాసుదేవ్ జగ్గి గారు ఫౌండేషన్లో నిర్మించబడింది. ఇది 2017లో మన నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ విగ్రహం శివుడి మొదటి యోగి లేదా ఆది యోగికి గురువు లేదా గురువుగా వర్తిస్తుంది అంటారు. అయితే దీనికి 500 టన్స్ ఇనుము పట్టిందంట. దీన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డొనేట్ చేశారు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా అతిపెద్ద బెస్ట్ స్కల్ప్చర్గా గుర్తించబడింది. అయితే మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము కొద్దిగా ప్లానింగ్తో వెళ్ళండి. ఎక్కడ అసలు ఒక టెంట్ కానీ లేకపోతే చెట్లు కానీ ఏమి ఉండవు చుట్టుపక్కల. ఇంకోటి పార్కింగ్ ఎక్కడనో ఉంటుంది, నడవాల్సి వస్తుంది కంపల్సరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ ధ్యాన మందిరం ఉంటుంది. ఇక్కడ దాంట్లో ధ్యానలింగం, లింగ భైరవ, సూర్యకొండ, చంద్రకొండ ఉంటుంది. అవి మనం వీడియో తీయలేదు ఎందుకంటే దాంట్లోకి మనకి మొబైల్ ఎంట్రీ చేయలేదు. ఈ ఆది యోగి దగ్గర మాత్రం మొబైల్ అలో చేశారు. ఇది చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. నేను చెప్పినట్టు 112 అడుగులు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పక్కనే శివలింగం ఉంది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మనము పూజలు చేయించవచ్చు, అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవచ్చు. అయితే ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండ ఉండే, ఎక్కడ నిలబడాలన్నా కాళ్ళు కాలిపోతుండే. సో when you are going next time to visit Adi Yogi, please plan it properly, and it's better to visit in winter season or rainy season only. ఎస్పెషల్లీ శివరాత్రి టైంలో ఇక్కడ చాలా అంటే చాలా మ్యూజికల్ నైట్స్ జరుగుతాయంట. ఆల్మోస్ట్ 7 days చాలా బాగా కాన్సర్ట్స్ ఉంటాయి. ఆ టైంలో పబ్లిక్ కూడా చాలా ఉంటారు. ఇక్కడ నుంచి ఆదియోగి చూసి మేము మళ్ళీ ధ్యాన మందిరంకి వెళ్ళాలంటే నడవాల్సి వస్తుందని పార్కింగ్ ఇక్కడ ఎడ్ల బండి మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బుల్లో కార్ట్ ఎక్కితే. సో ఇక టికెట్స్ తీసుకొని మనం వెళ్ళాలి. అది ఫిల్ అయితే మాత్రం తీసుకెళ్తారు. సో ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ధ్యాన మందిరంలో మాత్రం చాలామంది ఫారినర్స్ వచ్చారు. ఇది జస్ట్ లైక్ ఏ రిహాబిలేషన్ సెంటర్ అనొచ్చు. ఎందుకంటే ఈ ధ్యాన మందిరాన్ని రన్ చేసేది మోస్ట్ ఆఫ్ ద వాలంటీర్, అండ్ ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. లోపల కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలంటే ఫుడ్ కానీ ఏమన్నా మీకు కావాల్సిన వస్తువులు కానీ, మ్యాట్స్ కానీ, బట్టలు కానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ బై ఇట్ ఇన్ ధ్యాన మందిరంలో. సో రిటర్న్ మళ్ళీ వెళ్ళాము, మా పార్కింగ్ ఉందని. చుట్టుపక్కల కూడా మీకు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు, తినవచ్చు. లోపల కూడా ధ్యాన మందిరంలో కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంది. బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఎస్ ఇట్ ఈస్ వర్త్ స్టేయింగ్ హియర్. మేము ప్లాన్ చేయలేదు కానీ నెక్స్ట్ టైం ఇఫ్ ఐఎమ్ గోయింగ్ దేర్ డెఫినెట్లీ ఐ విల్ స్టే ఫర్ 1 or 2 days. యూ విల్ లవ్ ఇట్. చాలా పీస్గా ఉంటుంది ఈ ధ్యాన మందిరము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.